హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఈరోజు సండే చాలా రోజులు అయిపోయిందన్నమాట. షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ మా అక్క లేక అసలు కుదరలేదు. అందుకని చెప్పి ఈ వీక్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాను. నేను ఏమేమి చేశాను, ఏ స్ట్రీట్కి వెళ్తున్నాను అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కిందికి వచ్చినాను మా అక్క దగ్గరికి. మా అక్క ఏమో రెడీ అవుతానే ఉంది. అసలు పోదామంటే 1 అవర్ అయింది ఇక్కడ వెయిట్ చేయబట్టి. అంతే, ఇట్లా బ్యూటీ పిక్చర్లు ఉంటాయి అన్నమాట. ఫైనల్గా ఇంకా రా అక్క అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతున్నాను అనమాట. రెడీ అవుతూనే ఉంది. బ్యూటీ పిక్చర్ అని చెప్పను, జస్ట్ కొంతమందికి ఇంట్రెస్ట్ కదా, సో తను ఓపిక్గా రెడీ అవుతుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫస్ట్ అయితే ఒక క్లారిటీ ఉన్నాము ఏం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి. ఫస్ట్ అయితే శివాజీ నగర్కి వెళ్ళిపోయామన్నమాట. సో మాకు హ్యాండ్ బ్యాగ్స్ కావాలి. సో ఇక్కడైతే చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఫస్ట్ చూసిన చోటే నచ్చుతాయి, బట్ కాళ్ళ తిప్పట అన్నట్లు ఊరికే పోయి లోపలంతా తిరిగేసుకొని వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోనే తీసుకున్నాం అనమాట. సో తిరిగి ఫస్ట్ అయితే అలసిపోయాము, ఏం తీసుకోలేకపోయినాం అనమాట. అంటే లోపలంతా తిరిగేసి వచ్చి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాము. సో ఫస్ట్ కడుపులోకి ఏమైనా వేసుకుందామని చెప్పి సో అక్కడైతే ఫుడ్ తీసుకున్నాము. ఈ మీల్స్ 80 రూపీస్. అసలు వరస్ట్గా ఉందంటే వరస్ట్గా ఉంది. ఇంకా తర్వాత ఏదో ఒకటి తినాలి కదా. సో తినేసి ఇంకా వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఓన్లీ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. నేను లాస్ట్లో పెట్టాను ఏమేమి కొన్నాను, ఎంత కాస్ట్ అని. సో ఆ తర్వాత అక్కడి నుంచి చిక్పేటకు వచ్చాము. సో చిక్పేటలో అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలని అక్క ఇప్పుడు రెగ్యులర్గా ఒక షాప్కి వెళ్తుంది అనమాట. అక్కడైతే చాలా బాగుంటాయి అని చెప్పి చిక్పేటకి వెళ్ళిపోయామన్నమాట. సో చిక్పేట అంటే ఇంకా ఆల్మోస్ట్ శారీస్ ఇవన్నీ ఫేమస్ కదా, బట్ శారీస్ అయితే టచ్ చేయలేదు, కానీ ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే తీసుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చాయి డ్రెస్సెస్, అండ్ నా లో బడ్జెట్లో ఉన్నాయి. అసలు రోడ్ సైడ్ అమ్ముతున్నారా, వాటికి అంత కాస్ట్ అంటే అంత చీపా అనేలా ఉన్నాయి, కానీ కొనాలంటే భయం అనమాట. అవి కలర్ పోతాయా లేకుంటే ఏంటి అని. సో అక్కకి ఈ షాప్ బాగా తెలుసు, ఇంకా దాంట్లోకి పడి దొర్లి మరీ అన్నీ తీసేసుకున్నాము. సో చూడండి నేను ఏమేమి కొన్నాను ఏంటి అని. సో నేను అయితే బెంగళూరు స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కదా, ఏమేమి కొన్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో కొంచెం నా వరకు అయితే నేను ఎక్కువ బడ్జెట్లోనే పెట్టేశాను అనమాట షాపింగ్కి. సో ఇది ఫస్ట్ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఒకటి ఇలా ఉంది. ఇది యాక్చువల్గా పోయిందేమో అనుకున్నా, కానీ పోలేదన్నమాట. వచ్చిన డిజైన్ అలాంటిది. ఇది ఎందుకు మెయిన్గా కొన్నానంటే బాబుతో బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్, చిన్న స్నాక్స్ ఐటమ్స్ పెట్టుకోవడానికి పెద్ద హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయలేను అనమాట. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. ఎట్లైనా సింపుల్గా వేసుకొని పోతే బాగుంటుంది అని చెప్పి. సో ఓన్లీ పర్పస్ బాబు కోసం మాత్రమే కొన్నా ఇదైతే. ఇంకొకటి హ్యాండ్ బ్యాగ్ కొన్నాను. సో నాతో ఒకటి ఉంది ఆల్రెడీ, మంచిది అంటే కొంచెం హైలీ కాస్ట్ అనమాట, కానీ అది ఎందుకులే అని చెప్పి దాచిపెట్టుకున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు కొన్నాను మళ్ళీ, చాలా బాగుంది ఇది. సో ఈ బ్యాగ్ వచ్చేసి 250 రూపీస్ పడింది అనమాట నాకు. సో ఇది వచ్చేసి 990 రూపీస్, ఆల్మోస్ట్ 1000 రూపీస్ పడింది. సో చాలా బాగుందన్నమాట బ్యాగు. ఇంకా దీన్ని ఓపెన్ కూడా చేయలేదు, జస్ట్ ఇప్పుడే చూపిస్తున్నా. అంటే కంపార్ట్మెంట్స్ కూడా 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయన్నమాట. బాగా పెద్దగా ఉండిద్ది. బాబు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా నాకు బాగుంటుంది. ఏమైనా మేకప్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవాలన్నా, అండ్ ఒక డ్రెస్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పి కొంచెం ఇంక మళ్ళీ కొనమని చెప్పి కొంచెం 1000 రూపీస్ ఓవర్ బడ్జెట్, కానీ కొనేసాను అనమాట. ఇంకా మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళేది లేదు, కొనేది లేదని చెప్పి. సో మా అక్క సెలెక్ట్ చేసింది అనమాట. తీసుకుంటే చెప్పండి. హ్యాండ్ బ్యాగ్ నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ ఈ కలర్ అయితే ఏ డ్రెస్సెస్ మీదకైనా డీసెంట్గా ఉంటుందని చెప్పి ఇది కొన్నాను. సో నెక్స్ట్ వచ్చి దారింటే పోతా ఉంటే చేతులు ఊరికే ఉండవని కదా, అలా ఇవి కొన్నాను అనమాట. డ్రీమ్ క్యాచర్స్ అంటారు కదా, ఎప్పటి నుంచో నాకు కొనుక్కోవాలని చాలా ఇష్టం ఇవి. సో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, కానీ కొనేకైతే కొనేసాను అనమాట. చూడాలి ఎక్కడో కాబట్టి వీటిని అయితే సెట్ చేయాలి. సో ఈ 2 తీసుకున్నా, ఒక్కొక్కటి 50 రూపీస్, 200 రూపీస్కి తీసుకున్నా. సో ఇంకా డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట, కొన్ని చూపిస్తాను. ఈ మధ్య డ్రెస్సెస్ ఫిట్ అంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోయి పట్టట్లేదు. ఇప్పుడు మరీ సన్నగా అయిపోయినా లూజ్ అయిపోయినాయి అనమాట అన్నీ. సో ఇది పలాజో సెట్ ఫస్ట్ది. ఇక్కడ ఇది శివాజీ నగర్లో అనమాట. స్ట్రీట్ షాపింగ్, 2 స్ట్రీట్ షాపింగ్. ఇక్కడైతే హాఫ్ రేట్ ఉంటుంది. హాఫ్ రేట్ ఉంటే ఇక్కడ ఉన్న రేట్లో హాఫ్ రేట్ అనమాట. ఒక షాప్ మా అక్క ఎప్పుడూ వెళ్తుంది అక్కడికి.
సో అక్కడికి తీసుకెళ్ళింది. ఈ కలర్ బాగుందని చెప్పి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ప్లాజో సెట్ ఇది తీసుకున్నాను. మంచిగా ఉండింది, అంటే ఆఫీస్ వేర్ అయినా బాగుంటుంది, ఇంటి దగ్గర వేసుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పి ఇది. సో అందులోకి ఇది ప్లాజో వచ్చింది. ఇది కింద అయితే కట్స్ వచ్చాయన్నమాట, ఇట్లా కట్స్ వచ్చింది. బాగుంది, అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుందని తీసుకున్నా. అండ్ ఇంకా వన్ మోర్ నార్మల్ టాప్ తీసుకున్నా. ఈ టాప్ తీసుకున్నాక ఎందుకులా తీసుకున్నా అనిపించింది. నార్మల్గా అయితే నాకు అందరి దగ్గర ఉండే అట్లా డ్రెస్సెస్ వేసుకోవాలి అట్లా ఉంటుంది అనమాట. కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం అన్న మైండ్ సెట్ ఉన్న పర్సన్ని నేను. ఈ టాప్ తీసుకొని వచ్చిన ఆ రోజే ఒక 4-5 మెంబర్స్ వేసుకుని చూసినాను అనమాట బెంగళూరులో. అనవసరంగా తీసుకున్నా అన్న, బట్ నో ప్రాబ్లం, నేను ఇక్కడ లోకల్లో కాబట్టి వేసుకునేది, అందుకని చెప్పి ఇంకేం అనుకోలేదు. కానీ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది, అంటే నాకు ఇష్టం, మై ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు. కొంచెం వైలెట్ కలర్లోనే ఉండింది. సో ఏం లేదు, ముందర డిజైన్ ఉంది. ఇట్లా 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 క్రేప్ సిల్క్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అంటే షైనీగా ఉంటాయి కదా, సో కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది ఒక టాపు, ఇది గోల్డ్ టాప్, గోలేనా గోలేం కాదు, ఇది ఇంకో వన్ మోర్ టాప్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది నాకు. మీకు క్లారిటీగా ఉన్నాయో లేదో నాకు తెలియట్లేదు, బట్ చూపిస్తున్నా. సో ఇలా అయితే థ్రెడ్స్ వచ్చి 2 థ్రెడ్స్ వచ్చి ఉందన్నమాట ఈ డ్రెస్. ఇది కూడా బాగుంది, ఆల్మోస్ట్ బాగుంటేనే కొంటాము, బాగుంది అని కాదు. నేను అక్క ఇద్దరం వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది వన్ టాప్, ఇంకోటి ఇది సింపుల్ కుర్తి. 4 తీసుకున్నా. ఇది ఓన్లీ ఇలా బటన్స్ వచ్చి హ్యాండ్స్కి నచ్చి తీసుకున్నాను అనమాట. ఇలా వస్తే నాకు చాలా ఇష్టం, హ్యాండ్స్కి కొంచెం ఎలివెంట్ లుక్ లాగా ఉంటుంది అని చెప్పి ఇట్లా ఉంటుంది, అందుకని తీసుకున్నాను. కలర్ కూడా బాగానే ఉండింది, నాతో ఈ కలర్ లేదులే అని చెప్పి తీసుకున్నాను అనమాట, స్కై బ్లూ. సో ఇవైతే డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇంకా కొన్నాను, చూపిస్తా. ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. సో బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ కుట్టించుకుందామని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ బ్లాక్లో ట్రై చేద్దాము, తర్వాత కావాలంటే వేరే తీసుకుందామని చెప్పి. ఇది వెల్వెట్ క్లాత్, ఇక్కడైతే మరీ ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనమాట లోకల్లో, అందుకని చెప్పి అక్కడ చిక్పేటలో తీసుకున్నాను. సో డ్రెస్సెస్ అన్ని చిక్పేట, హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కటే శివాజీనగర్లో తీసుకున్నాను అనమాట. అక్కడ డ్రెస్సెస్ అన్ని నాకేం అంత పెద్ద నచ్చలేదు, అందుకని చెప్పి. సో ఇది వెల్వెట్ క్లాత్, టోటల్ 1.5 మీటర్ తీసుకున్నా. సో ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్స్ అంటే 1.5 మీటర్ ఖచ్చితంగా కావాలంట. ఇది వచ్చేసి నాకు 250 పడింది, 300 చెప్పారు, ఎంతో 250 అయితే పడింది. బట్ చాలా బాగుంది, కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక ఏ సారీ మీదకైనా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది. అండ్ మనకు కొంచెం సోకులు ఎక్కువ అనమాట. ఇది తీసుకున్నా, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట దీన్ని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అక్క తీస్తా అని చెప్పి తీయించలేదు, అందుకని చెప్పి ఈసారి తీయించేసుకున్నా. సో ఇవి వచ్చి 100 రూపీస్ అనమాట. రోడ్ సైడ్ తక్కువ కాస్టే ఉంటాయి కదా, ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తే బాగుంటాయని తీసుకున్నా. కొన్ని వాడేసాను యాక్చువల్గా, ఆ రోజే వీడియోస్ ఇద్దాం అనుకున్నా, బట్ ఓపిక లేక అలా సడన్ అమ్మమ్మ ఎక్స్పైర్డ్ అంతా వచ్చేసి అంతా బిజీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ అయ్యాను అనమాట, అందుకని చెప్పి ఇప్పుడు తీస్తున్నా. ఇప్పుడు టైం 10 o'clock, ఆ టైంలో తీస్తున్నాను అనమాట. ఇవి సాక్స్లు తీసుకున్న బాబుకి 4 సెట్స్ కలిపి 4 పేస్ కలిపి 100 రూపీస్ అనమాట. సో ఇలాంటివి అయితే రోడ్ సైడ్ చాలా బాగుంటాయి. ఇంకా చాలా తీసుకున్న, బెడ్ కవరు, బెడ్షీట్స్, 2 బెడ్షీట్స్, హెయిర్ డ్రైయర్, అలాంటివన్నీ చాలా తీసుకున్నాం. అవన్నీ నేను శివాజీనగర్లో స్ట్రీట్ షాపింగ్లో తీసుకోలేదు కాబట్టి అవన్నీ ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ అయితే ఇదంతా చేశాను అనమాట. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయినాను అనమాట. ఎందుకంటే 4 years తర్వాత బెంగళూరుకి వెళ్ళినా, అందులో ఎలా అయినా వెళ్తూ ఉంటే తీసుకుంటాం, ఇక్కడ లోకల్లో అయితే అంతా తీసుకోలేము కదా. సో అలా అని చెప్పి ఒకేసారి హై బడ్జెట్ షాపింగ్ అయితే చేసేసాను అనమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మర్చిపోకుండా ఏ డ్రెస్ నచ్చిందో లేక ఏం నచ్చిందో మీకు అది కమెంట్ అయితే చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ గాయస్.